యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికి కూడా శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరి మనం బైబిల్ని మనం క్రమ పద్ధతిలో మనం ధ్యానించుకుంటున్నాం. So I thank and praise God for His goodness and mercy to me, an unworthy servant, to serve you and to teach you. God is enabling me and strengthening me. I do not know how much justice I am doing, but I am also learner. I am also learning. So I seek the Lord's grace and mercy. Kindly pray for me. I believe definitely this Bible study is blessing to all of us. We are all blessed by the word of God. So మనము బైబిల్ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకున్నాం. మనము నిర్గమాకాండము మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. నిర్గమాకాండం అనగా నిష్క్రమించటం, డిపార్టింగ్. ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలు ఆ బానిసత్వం నుండి విడిపించబడి ఐగుప్తుని విడిచి మరి అర సముద్రము దాటి అరణ్య యాత్రలో వారు ప్రవేశిస్తూ ఉన్నారు, వారు నడుస్తూ ఉన్నారు. సో దాని గురించి నిర్గమాకాండం మనకు బోధిస్తూ ఉన్నది. సో నిర్గమాకాండాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము బాండేజ్, బానిసత్వము. మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయము. బానిసత్వము, అణిచివేత, మోషే యొక్క పిలుపు మరియు ఐగుప్తు దేవతల మీదకి దేవాతి దేవుడు తెచ్చినటువంటి 10 తెగుళ్ళను గురించి మనం చూస్తున్నాం. రెండవ భాగము రెడెంప్షన్ అనగా విమోచన. 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు వచనాలు మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క భాగంలో పాస్ ఓవర్ అనగా పస్కా బలిని, పస్కా పండుగను గురించి, తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపింపబడడం, ఎర్ర సముద్రాన్ని దాటడం, మారా అనే ప్రాంతంలో చేదైన నీరు మధురమైన జలవగా మార్చబడడం, మార్గంలో దేవుడు పరలోక మన్నాను వారికి ఇవ్వడం, మాంసాహారంగా వారికి పూరిళ్ళ పక్షులను ఇవ్వడం, ఆ తర్వాత రెఫిదీం అనే ప్రాంతంలోకి వచ్చినప్పుడు వారికి మంచినీళ్ళు లేనప్పుడు బండ నుండి మధురమైన జలాన్ని దేవుడు వారికి ఇవ్వడం, అక్కడ శత్రువులైనటువంటి అమాలేకీలు ఇజ్రాయేలీల మీద దాడి చేసినప్పుడు మోషే యెహోషువల ద్వారా, హూరు అహరోనుల ద్వారా ఇజ్రాయేలీలకు విజయం అనుగ్రహించడం మనం చూసుకున్నాం. ఆ తర్వాత మోషే మామ అయినటువంటి హిత్రో అనే ఆయన మరి మోషేని కలుసుకొని మోషేకు కొన్ని సలహాలను ఇస్తాడు. నువ్వు ఒక్కడే న్యాయం తీర్చలేవు, మరి నువ్వు చాలా స్ట్రెయిన్ అయిపోతావు, కాబట్టి కొంతమంది నాయకులను నియమించని చెప్తాడు. ఆ విధంగా మోషే నాయకులను నియమిస్తాడు. అది రెండవ భాగం. మూడవ భాగం మనం వచ్చినట్లయితే రెవల్యూషన్, ప్రత్యక్షత. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఒక జాతిగా సంఘటితపరిచి ఒక దేశంగా ఏర్పరిచి వారికి తన మహిమను కనబరుచుకొని వారికి న్యాయ విధులను మరియు వారికి సివిల్ లాస్ను, మోరల్ లాస్ను అనుగ్రహించి ఒక ప్రత్యక్ష గుడారంను వారికి ఏర్పరిచి ఆ నమూనాను దేవుడు వారికి చెప్పి దాన్ని డెడికేట్ చేసి ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో వాసం చేసి మరి వారితో మాట్లాడుతూ వారిని నడిపిస్తూ వచ్చాడు. సో ఇది మూడవ భాగం. ఇది 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు విషయాలు మనకు కనబడతాయి. సో దీనిలో మనము మొట్టమొదటిగా దేవుని మహిమ సీనాయి పర్వతం మీద ఇజ్రాయేల్ ప్రజలకు మరి దేవుడు కనబరిచాడు, దాని గురించి చూసుకున్నాం. తర్వాత మోషేకు దేవుడు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞలు రాతి పలకల మీద తన చేతులతోనే రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల గురించి మనం చూసుకున్నాం. అంతవరకు మనం చూసుకున్నాం. ఈరోజు మరి దేవుడు కొన్ని న్యాయ విధులను, న్యాయ సూత్రాలను వారికి అనుగ్రహించాడు. ఇజ్రాయేల్ ప్రయాణం గురించి నేను మీకు మరల ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ యొక్క సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ని జ్ఞాపకించుకుంటారని చెప్తున్నాను. సో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఏ ప్రాంతంలో ఉన్నారు? వాళ్ళు ఐగుప్తులో యాకోబు మరియు అతనితో పాటు 70 మంది ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ యోసేపు అక్కడ ఉన్నాడు. యోసేపు వారికి గోషేను అనే ప్రాంతాన్ని వారికి ఇచ్చాడు. సో ఆ గోషేను ప్రాంతం నుండి బయలుదేరి రమాసెస్ మీదుగా పీతోం అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడి నుంచి సుక్కోత్ నుంచి ఏతాం దగ్గర వారు ఎర్ర సముద్రాన్ని దాటారు.
ఎర్ర సముద్రం 2 పాయలు అవడం, 6 నెలలు ఇజ్రాయెల్ ప్రజలు నడిచిపోవడం, మరి వెనక శత్రువులు సముద్రంలో మునిగిపోవడం చూశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారు మారా అనే ప్రాంతానికి వచ్చారు. చేదైన నీరు మధుర జలముగా మార్చబడింది. ఎలీం, అక్కడ మరి అక్కడ ఈత చెట్లు మరియు బావులు, నీళ్ళ బావులు అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత సీను అరణ్యము ద్వారా వారు రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. రెఫీదీంలో 2 సంఘటనలు జరిగినాయి. ఏమేం జరిగినాయి? రాజుతో యుద్ధం జరిగిద్ది అనుకుంటా. వెరీ గుడ్. యుద్ధము ఎవరితోటి యుద్ధము? ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఎవరు వస్తారు? వాళ్ళు ముందు స్లైడ్ లోనే మనం చెప్పుకున్నాం. అమాలేకీలు అనేటువంటి వారు దోపిడి దొంగలని, దారి దొంగలని, వారు మరి యోసేపు సంతానం అని మనం చూసుకున్నాం కదా. సో వారి మీద జయాన్ని ఇస్తాడు. తర్వాత మరొక సంఘటన ఏం జరుగుతుంది రెఫీదీంలో? వాళ్ళు మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు మనం. రెఫీదీం అంటే కొండ తర్వాత చూడండి, మౌంట్ హోరేబ్, సినాయ్. హోరేబు పర్వతం, సినాయ్ తర్వాత స్టెప్ 8వ నంబర్ ఉంది కదా. మనం ఇప్పుడు 7 దగ్గర ఉన్నాం. సో రెఫీదీంలో ఏం జరిగింది ఇప్పుడే చెప్పాను దీనికంటే ముందు. వాటర్ ఫ్రమ్ ది రాక్, బండ నుండి మధురమైన దేవుడు ఇచ్చాడు. వారికి మంచి నీళ్ళు సన్నిపున్నారు. దేవుడికి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నేను ఆ బండ ముందు నిలబడతాను, నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టు, బండ నుండి మధురమైన జలం వస్తుంది అంటాడు. అలాగనే జలం వస్తుంది. సో దట్స్ వై ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, సో దట్ యు మే హ్యావ్ ఓవరాల్ పిక్చర్ అండ్ రిమెంబర్ ది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్. సో రెఫీదీంలో 2 సంఘటనలు జరుగుతాయి. బండ నుండి మధురమైన జలం వస్తుంది. ఆ తర్వాత అమాలేకీయుల మీద జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అక్కడి నుంచి వారు సీనాయి పర్వతం యొక్క ఫుట్ హిల్స్, అంటే ఆ యొక్క పర్వతం దగ్గరకు కిందకి వెళ్తారు. సో ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏం చూసుకున్నాము? దేవుడు తన మహిమను అక్కడ ప్రత్యక్షపరిచాడని చూసుకున్నాం. దేవుని యొక్క దేవుడు మేఘం వలె ఆ పర్వతాన్ని ఆవరించాడు. మరి అక్కడ ఉరుములు, మెరుపులు, గర్జనలు వచ్చినాయి. దేవుడు మోషేని పైకి తీర్చాడు. ఆ తర్వాత వారికి ఆ యొక్క ఫుట్ హిల్స్ దగ్గర కొంత మేరను ఏర్పరిచి, ఎవరు కూడా దీన్ని దాటి రావద్దు, దీన్ని దాటి వస్తే మీరు చనిపోతారు అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు? మీరు 3 దినములు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి, మిమ్మల్ని శుద్ధీకరించుకోనండి, మరి మీ వస్త్రములను ఉదుక్కొనండి, నేను మీతో మాట్లాడతానని చెప్పాడు. అప్పుడు వారు అలాగనే చేసుకున్నారు. మోషే వచ్చి చెప్పాడు వారికి. వారు అలాగనే తమను తాము శుద్ధీకరించుకొని 3 దినములు వారు పరిశుద్ధపరచుకున్నారు. వారు వస్త్రం ఉతుక్కున్నారు. ఏ పురుషుడు కూడా స్త్రీని కోరకూడదని చెప్పాడు. ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు వారితో మాట్లాడాడు మోషే ద్వారా. సో డైరెక్ట్ గా మాట్లాడాడు. అప్పుడు వారు అన్నారు, మేము దేవుడు మాతో డైరెక్ట్ గా మాట్లాడితే మేము చనిపోతాం, మేము తట్టుకోలేము, కనుక మోషే నువ్వే విని మాకు చెప్పు, మేము దేవుని చూడలేం, దేవుని మహిమను చూడలేం, దేవుని మాటను మేము వినలేం అని అంటారు. సో ఆ తర్వాత ఆ దేవుడు మోషేను పిలిచి 10 ఆజ్ఞలు ఇస్తాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మోషే వాటిని తీసుకొచ్చి, రాతి పలకలను తీసుకొచ్చి వారికి చదివి వినిపిస్తాడు. సో ఈ యొక్క 10 ఆజ్ఞల గురించి మనం పోయిన క్లాసులో వివరంగా చూసాం కదా. సో 10 ఆజ్ఞల గురించి మనం చూసాము. అయితే ధర్మశాస్త్రము మరియు బలిపీఠము రెండింటికి మనకు కొంచెం తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ధర్మశాస్త్రమును పాపి అని మీకు తెలియచేస్తుంది. బలిపీఠమేమో రక్షకుడు అవసరమై ఉన్నాడు, ఆ పాపమునకు పరిహారముగా
పాపం నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు కావాలి అని బలిపీఠం మనకు తెలియచేస్తుంది. ధర్మశాస్త్రం ఏమో ఒక అద్దం లాంటిది. అద్దంలో మన యొక్క ముఖం ఎలాగున్నది, మనం ఎలాగున్నాం, మన స్థితి ఎలాగున్నది, మన పాప స్థితి ఎలాగుందో మనకు తెలియచేస్తుంది. అయితే బలిపీఠం అయితే మనకు విమోచన అనుగ్రహిస్తుంది, మరియు మనల్ని కడుగుతుంది, మనల్ని శుద్ధీకరిస్తుంది. సో యేసుక్రీస్తు కలువరి శిలువ మరణం బలిపీఠం సాదృశ్యము. ఆయన ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపములను కడిగాడు. సో ధర్మశాస్త్రం మన క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. మరి బలిపీఠమేమో మనల్ని క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం శుద్ధీకరించి మన పరలోక రాజ్యానికి వారసులుగా చేయి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో కొన్ని మాటలు అక్కడ మనం చూస్తాం. చదవండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం నుంచి. దయచేసి అందరూ బైబిల్ తెరవండి, త్వరగా బైబిల్ చూడండి. 4. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. చదవండి, అక్కడ చదవండి. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించు వాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలును పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగు వాని భార్యను చెరపకయు బహిష్టైన దానిని కూడకయు ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టు చెల్లించి బలాత్కారముల చేత ఎవరికైనాను నష్టము కలుగు చేయి నుండి వాడై ఆకలి కొని వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయం చెయ్యకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషి అని అగును. నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. సో ఇక్కడ ధర్మశాస్త్రం అనేటువంటిది ఇలాంటి వారి కొరకు, ధర్మశాస్త్రం ఇలాంటి వారి కొరకు, ఇవన్నీ చేసేటువంటి వారు బ్రతుకుతారు, వారే దేవుని కలుసుకుంటారు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ ఉన్నటువంటి గుణగణాలు ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా దేవుడు తప్ప? లేరయ్యా, లేరు. అలాంటి వారే బ్రతుకుతారు అని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? బ్రతుకురు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళు దోషులు అవుతారు, నిర్దోషులు అవరు. సో దోషిని నిర్దోషిగా ధర్మశాస్త్రం చేయలేదు. నువ్వు దోషి అని చెప్తుంది, నువ్వు పాపి అని చెప్తుంది, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, ఇలా చేస్తే నీకు శిక్ష వస్తుంది అని చెప్తుంది. కానీ దాని ఆ దోషంను తీసివేయాలని అంటే నీకు బలిపీఠం కావాలి. బలిపీఠం దగ్గర పాప పరిహారార్థ బలి అర్పించబడును. సో అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనకు మనందరి పాపం కొరకై వధకు తేబడిన గొర్రె పిల్ల వాళ్ళే బలి అయ్యాడు. మరి ఆయన బలి ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపములకు విమోచన, మనకు రక్షణ కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని ద్వారా కాబట్టి ఎవడైతే పాపం చేయనో వాడు మరణం ఉండును అని ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ క్రీస్తు ఏం చెప్తున్నాడు? బలిపీఠం చెప్తుంది పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటి ఒక మరి దేవుడు ఉన్నాడు అని చెప్తాడు. చూడండి, 1 యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపముల కొరకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు
గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగనే తనను తనను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకునిచున్నాము. ఓకే. సో ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపివి, నీవు దోషివి, నీకు ప్రాయశ్చిత్తం చేయబడాలి అని చెప్తుంది. కానీ ప్రాయశ్చిత్తం చేయబడకపోతే నువ్వు చస్తావు, నువ్వు దోషి అవుతావు దేని ఎదుట అని చెప్తుంది. అంత మాత్రమే చెప్తుంది. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నా చిన్నపిల్లారా, మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయించున్నాను. సో ఈ వాక్యంలో దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడు? పాపము చేయకుండానికే. పాపం అంటే అర్థం చెప్తున్నాడు. ఏది పాపము, ఏది చేస్తే పాపం అవుతాం అని చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద అంటున్నాడు. దెర్ ఈస్ ఎ మీడియేటర్. సో there is a God who propitiate for our sins. Jesus Christ is the propitiation for our sins. అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటి మరి యేసుక్రీస్తు అని ఉత్తరవాది, నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద అంటున్నాడు. అంటే వాళ్ళ పాపం చేసిన నేను నీ పాపము కొరకు ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాను, నీ పాపము కడుగుతాను, నువ్వు ఒప్పుకో, నీవు వాటిని విడిచిపెట్టు, నువ్వు రక్షణ పొందుతావు అని చెప్తున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపంలో జీతం మరణం, నువ్వు పాపి, నువ్వు నిర్దోషివి, నువ్వు ఎట్లా ఉంటేనే వెళ్తావు, లేకపోతే వెళ్ళవని చెప్తుంది మాత్రమే తప్ప నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయలేదు. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యు హియర్. సో మన పాపములకు ప్రాయశ్చిత్తమైన వాడు యేసుక్రీస్తు. మరి తండ్రి యొద్ద నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అని ఉత్తరవాది అంటున్నాడు. దట్స్ సో ది లార్డ్ జీసస్ క్రైస్ట్ సేవ్డ్ us. అందువల్లనే మనం రక్షించబడ్డాం. సో మనము ఇప్పుడు 21వ అధ్యాయంలోకి వద్దాము. సో ఇక్కడ అన్ని కూడా 21వ అధ్యాయం, నిర్గమకాండం 21వ అధ్యాయాన్ని మనం మొదటి వచ్చిన చదివినట్లయితే జాగ్రత్తగా వినండి. 21వ అధ్యాయం మొదటి వచ్చి, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా. ఏంటంటే అవి ఏమంటున్నాడు? న్యాయ విధులు ఏమనగా అనగా వారు ఒక జాతిగా ఏర్పడి, మరి ఒక దేశముగా వారు ఏర్పడి, ఇజ్రాయేలీలుగా వారు ఏర్పడిన తరువాత వారికి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి వారు ఎలాగూ జీవించాలి, ఎలాగూ న్యాయముగా నడుచుకోవాలి, వారు నడుచుకోవలసినటువంటి న్యాయ విధులు ఏంటి అని దేవుడు వారికి చెప్తా ఉన్నాడు. నంబర్ 1, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దాసులను గురించినటువంటి న్యాయ విధులు. అంటే ఆ దినాల్లో కొంతమంది ధనవంతులు వారి ఇంట పని వారిని అనగా దాసులను పెట్టుకునేవారు. సో దాసులు 2 రకాలు. మొదటిది సాధారణమైనటువంటి దాసులు, రెండవది బాండ్ సర్వెంట్స్. అంటే బాండ్ సర్వెంట్స్ అంటే వారు ఇంకా ఎల్లకాలము, వారు బ్రతికినంత కాలము తన యజమానుని దగ్గరే ఉండాలి, వాడికి అలాంటి హక్కులు ఉండవు. సో ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మరి ఒక హెబ్రీయుడును మరొక హెబ్రీయుడు ఒక దాసునిగా పెట్టుకునేలా ఆ దాసుడు 6 సంవత్సరములు తన యజమానుడికి పనిచేయాలి. ఆ తర్వాత 7వ సంవత్సరం స్వతంత్రుడై వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఏ యజమానుడైతే ఒక దాసుని ఉంచుకుంటాడో వాడు 6 సంవత్సరముల వరకు ఆ దాసుని పని చేయించుకోవచ్చు. 7వ సంవత్సరం అతన్ని విడిచిపెట్టాలి. సో అది దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తా ఉన్నది. వాడు స్వతంత్రుడు అవుతాడు. అయితే వానికి భార్య ఉండిన ఎడల భార్యను కూడా వాడు తీసుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ మరి ఆ దాసుడు యజమానుడి దగ్గరికి వచ్చిన తర్వాత యజమానుడు కనుక మరి తనకు భార్యని ఇచ్చినట్లయితే మరి వాడు భార్యను వాని పిల్లలను యజమానుని దగ్గర విడిచిపెట్టి వాడు ఒక్కడే స్వతంత్రుడై వెళ్ళిపోవచ్చు. లేదు, నేను అక్కడే ఉంటాను,
మరి తన యజమానిని వేడుకొని అల్లా, నా యజమానుడా నేను ఇక్కడే ఉంటాను, మరి ఆ మీతోనే ఉంటాను, నా భార్య పిల్లలతో మీ దగ్గరే నేను ఉంటాను అని చెప్పిన ఎడల అది యజమానునికి అంగీకారమైన ఎడల ఆ యజమానుడు ఏం చేయాలి, ఆ దాసుని చెవికి మరి ఒక రంధ్రం వచ్చి ఒక కమ్మ లాంటిది పెడతారు. పెట్టి మరి ఆ తన్ని మరి నిరంతరము దానికి దాసుడు ఉన్నట్లుగా ఏర్పాటు చేసుకుంటారు. సో 21వ అధ్యాయంలోనే 6వ వచనం, 5, 6 వచనం చదవండి. అయితే ఆ దాసుడు చదవండి. ఎవరైనా అక్క చదవండి, అక్క మీరు చదవండి. అయ్యా చదవమంటారా? చదవండి. అయితే ఆ దాసుడు, నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను. నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాణ్ణి తోడుకొని పోయి వాని చెవికి కుదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. సో తరువాత వాడు నిరంతరం వానికి దాసుడైతును. దేవుడు ఆప్షన్ కూడా ఇచ్చాడు. 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం నువ్వు స్వతంత్రంగా వెళ్ళిపోవచ్చు, నీ భార్య బిడ్డలను తీసుకొని వచ్చు. ఒకవేళ భార్యను కనుక యజమానుడు ఇచ్చినట్లయితే నీవు మరి ఆ భార్యను తన పిల్లలను యజమానుల దగ్గర వదిలేసి వెళ్ళాలి. లేదు, ఒకవేళ నేను నా భార్యను విడిచి వెళ్ళి నాకు ఇష్టం, నేను ఇక్కడే ఉంటాను అని అన్నట్లయితే ఏం చేయాలి, తను ఎక్కడికి తీసుకురావాలి, దేవుని అతను తీసుకుని రావాలి. మరియు వాడు యజమానుడు తలుపు నద్దకైనా ద్వారబంధం నద్దకైనా వాడిని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చాలి. కదురుతో గుచ్చి తర్వాత వాడు నిరంతరం వానికి దాసుడై ఉండవలెను. సో అతను ఇంక అక్కడే ఉండాలి. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, నిరంతరము దాసుడై ఉండడానికై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. We are all born servants of Christ Jesus. ప్రభు మనకు వెల చెల్లించి మనలను ఆయన స్వరక్తమిచ్చి ఆయన కొన్నాడు. ఆయన మనలను విమోచించాడు. లేని ఎట్లా మనం మరణం పొందుతాము. కాబట్టి ఇక్కడ మనము కూడా ఈ దాసుడు ఎలాగైతే తన యజమానునికి నిరంతరము దాసుడిగా ఉంటాడో అలాగనే మనము కూడా మరి మనల్ని వెల ఇచ్చి కొన్నటువంటి మన యజమానుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తన ప్రాణమును బలిగా అర్పించి తన జీవితాన్ని త్యాగం చేసి తన యొక్క ప్రాణమునకు మరి మూలమైనటువంటి రక్తాన్ని చిందించి తన జీవునిచ్చి మనం కొన్నాడు. కనుక మనము మన దేవుని కూడా మనం బాండ్ సర్వెంట్స్ లాగా నిరంతరము మనం దేవుని దాసులమై ఉన్నాము. మనము ఐగుప్తు అనే దాసత్వం నుంచి విడిపించబడి మరి దేవునికి మనము దాసులమై ఉన్నాము. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ పిక్చర్. ఎలాగైతే ఆ దాసుడు తన యజమానుకు నిరంతరము దాసుడై ఉన్నాం, అలాగే మన యజమానుడు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనము నిరంతరము దాసులమై ఉన్నాం. అంటే దాసులం అంటే మరి వెట్టి చాకిరి చేసి మరి బానిసత్వంలో ఉండేటువంటి దాసులు కాదు, కానీ మరి మనము మన దేవునికి మనము కుమారులను కుమార్తెలను కూడా దాసులం అయితే కుమారులము, మనము అబ్రహాం సంతానమై ఉన్నామని వాక్యం సెలవిస్తాము. దేవుని బిడ్డలారా, ఆ విధముగా మరి మనము దేవునికి దాసులమైన. సో ఇంకా మనం గమనించినట్లయితే ఆ తర్వాత దేవుడు మరికొన్ని విషయాలను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. సో ఎవడైనా ఒకరిని చంపిన ఎడల చావుగొట్టిన ఎడల వాడిని ఏం చేయాలి, చావుగొట్టిన ఎడల వాడు నిశ్చయముగా మరణ శిక్షకు పాత్రుడు. ఒక వ్యక్తిని చంపితే దాని ప్రతిగా వాడు చంపవలెను. అయితే మరి చంపినటువంటి వాడు తెలియకనే లేకుంటే అన్నోయింగ్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ కుట్ర పన్నకుండా బై మిస్టేక్ కనుక జరిగితే వాడు తన ప్రాణంను కాపాడుకుంటానికి కొన్ని ఆశ్రయకరులను దేవుడు ఏర్పరిచాడు. అక్కడికి వెళ్ళి దాక్కొనవచ్చు. ఆ తర్వాత విచారణ జరుగుతుంది. అతను
కావాలని పర్పస్ఫుల్ గా చంపకుండా బై మిస్టేక్ యాక్సిడెంటల్ గా జరిగిందంటే అతను మరి విడిపింపబడతాడు, లేకపోతే అతను చంపబడతాడు. ఒకవేళ కుట్ర కనుక పన్ని కపటముగా లేచి వాడిని చంపిన ఎడల వాడు బలిపీఠం పోయి పట్టుకున్నా కూడా బలిపీఠం నుంచి లాగి వాడిని చంపేయమని వాక్యం సెలవిస్తాడు. ఆశ్రయపురంలోనికి వెళ్ళినా వాడిని పట్టుకొని కొట్టి చంపమని చెప్తా ఉన్నది. సో కాబట్టి నరహత్య అనేటువంటిది దేవుడు న్యాయ విధి ప్రకారము వాడు తిరిగి తన ప్రాణాన్ని ఇవ్వాలి, వాడిని చంపాలి. హత్య చేస్తే వాడిని చంపాలి. కుట్ర పని చేసిన వాడిని అయితే మరి ఎక్కువగా చంపాలి. యాక్సిడెంటల్గా జరిగితే వాడు దాని నుంచి తప్పించుకుంటాడు. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి ఎవడైనా తన కుమార్తెను ఒక దాసిగా ఎవరికైనా ఇచ్చి అమ్మిన ఎడలా మరి ఆ దాసి 7వ వచనం, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. దాన్ని ప్రదానం చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టరాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వాలను. దాన్ని వంచినందున అన్ని జనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమై న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. సో ఒక దాసిని ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక యజమానులకు అమ్మినట్లయితే ఆ స్త్రీకి మరి ఆ యజమానుడు కుమారుడు కనుక దాన్ని వివాహం చేసుకున్నట్లే ప్రదానం చేసినట్లయితే ఆ యజమానుడు కుమారుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవిడకి 3 ధర్మాలు నెరవేర్చాలి. మొదటి దానికి ఆహారం ఇవ్వాలి, వస్త్రం ఇవ్వాలి, సంసార ధర్మము తక్కువ చేయకూడదు. ఈ 3టిని జరిగించాలి. ఒకవేళ తన యజమానుడు కుమారుడు ఈవిడ దాసురాలు కాబట్టి ఇంకొక ఆవిడ వివాహం చేసుకున్నా కూడా ఈ యొక్క దాసురాలు అనే స్త్రీకి మాత్రం 3 చేయాలి. ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ లో కూడా ఇవే మనకు కనబడతాయి. మరి మన యొక్క కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగంలో కూడా ఇవే కనబడతాయి. ఒక స్త్రీకి 3 ముఖ్యమైనటువంటి న్యాయ విధులను పురుషుడు చేయవలసి ఉన్నది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే హత్య చేసేటువంటి వారి గురించి మనం వాళ్ళని చూస్తున్నాము. తర్వాత మనం ముందుకు వెళ్ళినట్లయితే తల్లిదండ్రులను గురించినటువంటి న్యాయ విధులు. తల్లిదండ్రులను తల్లిదండ్రుల గురించి ఏమంటున్నాడు? తన తండ్రినైనా తల్లినైనా కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. తన తండ్రినైనా తల్లినైనా శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. అంటే దాని అర్థమైన తల్లిదండ్రులను కొట్టకూడదు, తల్లిదండ్రులను శపించకూడదు, దూషించకూడదు, అవమానపరచకూడదు. తల్లిదండ్రులను సన్మానించాలి అని మనం ఆజ్ఞల్లో నేర్చుకున్నాం. నీ తండ్రిని నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. కాబట్టి తల్లిదండ్రులను మనం గౌరవించాలి. వారు ఎలాగున్నా కూడా, వారు ఎలాంటి వారైనా కూడా మనం వారిని గణపరచాలి, గౌరవించాలి. సో ఆ తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే దొంగతనము చేసినటువంటి వారి గురించి 16వ వచనం, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొని వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఒక నరుని దొంగిలించి వాడిని అమ్మినా వాడిని ఉంచుకున్నా వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందవలెను. ఆ తర్వాత పోట్లాట, ఫైట్స్, కొట్లాటను గురించినటువంటి న్యాయ విధులు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవడైనా తన పొరుగు వాడిని 18వ వచనం, మనుషులు కొట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వాడిని రాతితోనైనా పిడికిటితోనైనా గుద్దుట వలన వాడు చావక మనసు మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతికలతో బయటికి వెళ్ళి తిరుగుతున్న వాడిని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు, కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయించాడన్న. తను కొట్టాడు, మంచం పడ్డాడు, లేచాడు, తిరుగుతున్నాడు కాబట్టి వాడికి మరణశిక్ష విధింపబడదు, కానీ వాడికి అయ్యే ఖర్చుని భరించాలి. ఆ తర్వాత వాడిని బాగు చేయించాలి, బాగు అయ్యే వరకు మంచి చెడులు చూడాలి. ఇది న్యాయ విధి. సో ఇంకా తర్వాత మనం చూసినట్లయితే ఎవడైనా ఒక దాసుని కావాలని పర్పస్ఫుల్గా చచ్చిపోయేటట్టు కొట్టినట్లయితే మరి వాడు దానికి ప్రతిగా నిశ్చయముగా ప్రతిదండన ఉండును. 20వ వచనం, వాడు తిరిగి మరలా శిక్ష పొందుతాడు. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ప్రతిదండన అతను పొందడు. ఒకవేళ వాడు బ్రతికాడు 2 రోజులు,
ఆ దాసుడు వాడికి పెద్దన్న, యజమానుడికి పెద్దన్న, కొట్టిన వాడికి పెద్దన్న ఉండదు. సో తర్వాత ఒక స్త్రీ వాళ్ళు పోట్లాడుకునేటప్పుడు గర్భవతి అయినటువంటి స్త్రీ కనుక వారి మధ్యకి వచ్చినప్పుడు తనకి ఎవరైనాను హాని చేసినట్లయితే అప్పుడు అప్పుడు ఆ స్త్రీ యొక్క పెనిమిటి ఏమైతే మరి ఇవ్వమని చెప్తాడో పెద్దల ద్వారా, సో వాటిని ఆ స్త్రీకి తన యొక్క భర్తకు ఆ గాయపరిచినటువంటి వాడు, హాని చేసినటువంటి వాడు ఇవ్వవలసి ఉన్నది. తర్వాత హాని కలిగిన ఎడల, ఒకవేళ హాని కలిగింది అనుకోండి, ప్రాణం పోయింది అనుకోండి, ప్రాణమునకు ప్రాణము 23-24 హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయముకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమించవలెను. ఇది ధర్మశాస్త్రం. పంటికి పన్ను, ఎవడైనా పళ్ళు ఓడగొట్టాడు అనుకోండి, పెద్దల దగ్గర తీసుకెళ్ళి ఓడగొట్టినోడి పళ్ళు కూడా పెద్దల సమక్షంలో ఓడగొడతారు. గాయపరిస్తే వాడికి కూడా గాయం చేయాలి. ఇది ధర్మశాస్త్రం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఎద్దులు, వారి యొక్క ఎద్దులు, గొర్రెలు, మేకలు అంటే పశువుల గురించి దేవుడు కొన్ని న్యాయ విధులు చేశాడు. ఎందుకంటే ఆ దినాల్లో వారికి ఆస్తి ఏంటి? పశువులు. సో మరి ఒక ఎద్దు ఒక పురుషునైనా ఒక స్త్రీనైనా చావుపరిచిన వల్ల నిశ్చయంగా ఆ ఎద్దుని రాళ్ళతో కొట్టి చంపాలి. తర్వాత ఆ ఎద్దు కలిగినటువంటి యజమానుడు దానికి మూల్యం చెల్లించాలి. సో ఒకవేళ ఆ ఎద్దు ఎవరైనా పొడుస్తుంది అని అతని ముందే తెలిసి యజమానుడు దాన్ని జాగ్రత్త చేయని అట్లా ఆ యజమానుడు కూడా శిక్షకు పాత్రుడు అవుతాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నది. సో ఆ విధంగా వాటిని గురించినటువంటి కొన్ని న్యాయ విధులతో మనకు కనబడతాయి. సో దయచేసి మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతాయి. తర్వాత ఎవడైనా గోతి తవ్వాడు అనుకోండి, ఆ గోతి తవ్విన తర్వాత దాన్ని సరిగా జాగ్రత్త పరచని అట్లా గోతులు ఎద్దైన, మేకైన, గొర్రెను పడి చనిపోతే మరి దానికి బదులుగా ఆ గోతి తవ్విన వాడు దానికి బదులుగా మరొక ఎద్దుని ఇవ్వాలి. చచ్చింది కూడా మొదటి వాడిని అవుతుంది. సో ఈ విధంగా కొన్ని న్యాయ విధులను దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. సో 21వ అధ్యాయంలో 22వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే మరలా కొన్ని న్యాయ సూత్రాలను దేవుడు అక్కడ వారికి అనుగ్రహించి ఉన్నాడు. దొంగతనం గురించి, ఎద్దులైన మరి గొర్రెనైనా దొంగిలించిన అట్లా ఒకదానికి బదులుగా 2 తిరిగి ఇవ్వాలి. సో ఆ విధంగా మరి చేయాలి. తర్వాత ఒకటి చేనైనను ద్రాక్ష తోటనైనా మేపుతో తన పశువును విడిపించగా ఆ పశు వేరొక చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిది ద్రాక్ష తోటలోని మంచి దాన్ని ప్రతిగా ఇవ్వలను. ఇప్పుడు ఎవరికైనా ఎడ్లు, అదేవిధంగా గొర్రెలు, పశువులు ఉన్నాయనుకోండి, వాటిని విడిచిపెట్టారు, అది వేరే చేను వాటిని మేసినప్పుడు ద్రాక్ష తోట అయినను మరి ఇంకే తోట అయినను మరి ఆ ఎడ్లు ఎవరివైతే అవుతాయో ఆ ఎడ్లు, గొర్రెలు కలిగినటువంటి వాడు ఏం చేయాలి? పశువులు కలిగిన వాడు శ్రేష్టమైనవి ఆ పంట నష్టానికి బదులుగా ఆ చేను కలిగిన వాడికి ఇవ్వాలి. సో ఇది దేవుడు అనుగ్రహించినటువంటి న్యాయ సూత్రాలు. అదేవిధంగా ఎవడైనా అగ్ని మండించాడు అనుకోండి, అది వెళ్ళి వేరొకరి చేను, పొలము, పంట నష్టం కలిగి కాల్ చేసింది అనుకో, దానికి 2 అంతలు వాడు చెల్లించాలి. ఎవడైతే అగ్ని రాజు చేశాడో వాడు 2 అంతలు చెల్లించాలి. సో ఈ యొక్క టాపిక్స్ కొంచెం డ్రైగా ఉంటాయి, అంత మనకి ముందున్నటువంటి విధంగా కొంచెం అట్రాక్టివ్గా ఉండవు. సో కాబట్టి దయచేసి కైండ్లీ బేర్ విత్ మీ. సో ఆ తర్వాత మరి సామాను, ఒక వ్యక్తి ఎవరికైనా ఒక సామాన్ ఇచ్చాడు అనుకోండి దాచిపెట్టమని, సో అవి ఎవరైనా దొంగిలించిన ఎడల మరి దానికి ఎవరైతే దాచిపెడతానని తీసుకుంటాడో ఆ వ్యక్తి దానికి బద్దుడు కాడు. సో దాన్ని తిరిగి చెల్లించవలసినటువంటి అవసరము లేదు. సో ఆ విధంగా చాలా సూత్రాలు దేవుడు అక్కడ అనుగ్రహించి ఉన్నాడు. సో 18వ వచనం చదవండి. 22వ అధ్యాయము 18వ వచనం చదవండి. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు,
శకునము చెప్పు దానిని బ్రతుకునీయకూడదు. సోది చెప్పేటువంటి వారిని, శకునం చెప్పేవారిని, జాతకం చెప్పేవారిని, సో వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయేల్ సమాజంలో ఉండనీయకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకంటే శకునము చెప్పేటువంటి వారు దేవుని వద్ద నుండి పొందుకొని చెప్పరు, కానీ దయ్యముల వద్ద నుండి పొందుకొని చెప్తారు కనుక అది ఇజ్రాయేల్ జాతికే ప్రమాదం కనుక, ఇజ్రాయేల్ దేశంలోకి, ఇజ్రాయేల్ ప్రజలకు మరి ప్రమాదం కనుక, ప్రజలు మోసగింపబడతారు కనుక, దోషులు అవుతారు కనుక, చనిపోతారు కనుక దేవుడు అలాంటి వారిని కొట్టివేయమని చెప్పాడు. సో బ్రతుకునీయకూడదని చంపేయమని చెప్తున్నాడు. సో దానికంటే ముందు ఎవడైనా ఒక కన్యకను మరి ప్రదానం చేయబడిన కన్యకను మరులు కొలిపి ఆమెతో సేవించిన ఆమె నిమిత్తం ఓలి ఇవ్వాలి, మరియు ఆమె పెళ్లి చేసుకున్నాడు. సో అది ఒక కన్యకను గురించినటువంటి నియమము. సో 20వ వచనం, 19వ వచనంలో మృగ సంయోగం చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నందవలెను. సో జంతువులతో సంయోగం చేయకూడదు. తర్వాత 20వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఉంటుంది కదా. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు వారిని మనం విసిగించకూడదు, వారిని మనం బాధించకూడదు, దుఃఖ పెట్టకూడదు. ఎందుకంటే ఇజ్రాయేలు కూడా ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారని చెప్తా ఉన్నారు. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధంగా బాధ నుండి నాకు మొరపెట్టిన ఎట్లా నేను నిశ్చయముగా వారి మొరని విందును, నా కోపాలను రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాని రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు రగుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటంటే, మరి విధవరాండ్లు, అదేవిధంగా అనాథ పిల్లలను మనము ఎప్పుడు కూడా ఏ కోశాన్ని కూడా తప్పైనా ఒప్పైనా వారు ఏమి చేసినా కూడా మనం వారిని బాధ పెట్టకూడదు, వారి కన్నీరు తెప్పించకూడదు, వారిని దుఃఖపరచకూడదు, ఏడిపించకూడదు. ఎందుకంటే వారు దిక్కులేని వారు. సో వారు మొరపెడితే దేవుడు అంటున్నాను, నేను వెంటనే వింటాను. మరి ఎవరైతే బాధ పెడతారో వారి మీద శిక్షను తెస్తానంటున్నాను. ఎలాంటి శిక్ష అంట? వారు కూడా విధవరాళ్ళు, వారి పిల్లలు కూడా అనాథులు అవుతారని చెప్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లెర్న్. అసలు నిజమైనటువంటి భక్తి ఏంటి? యాకోబు పత్రికలో దేవుడు అంటాడు కదా, యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయంలో చివరి వచనములు అంటాడు. జేమ్స్ చాప్టర్ 1, జేమ్స్ చాప్టర్ 1, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చెప్పండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకుంటేనే. పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి, దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏదని చెప్తున్నాడంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుట. సో ఏం చెప్తున్నారు? వాళ్ళని పరామర్శించండి, వారికి సహాయం చేయండి, వారిని ఆదుకోండి అని చెప్తున్నాడు. కానీ వారిని దుఃఖ పెట్టద్దు, వారి కన్నీరు తెప్పించొద్దు, వారిని బాధ పెట్టద్దు అని చెప్తా ఉన్నాను. కానీ ఈ రోజులు ఏం చేస్తా ఉన్నారు? వారిని పట్టించుకునే నాదుడు లేరు, వారిని ఆదరించే నాదుడు లేరు. వారిని చూస్తూనే వారిని అలా వదిలేస్తారు. దేవుని ప్రేమను కనబరచాలి. అలాంటి వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఆ విధంగా మరి ఒక భేదవానికి కనుక నువ్వు సొమ్మిచ్చినట్లయితే ఆ భేదవానికి వడ్డీకి ఇవ్వకూడదు. సొమ్మిస్తే వాడిని బాధ పెట్టకూడదు, వాడికి వడ్డీకి ఇవ్వకూడదు. ఒకవేళ వాడు వస్త్రము తాకట్టు పెట్టి ఏమైనా డబ్బులు తీసుకెళ్తే సూర్యాస్తమయం అయ్యేలోపు వాడికి వస్త్రాన్ని తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే అది వాడు కప్పుకున్నది. తర్వాత నీవు దేవుడిని నిందింపకూడదు. దేవుడు కొంతమంది నిందిస్తారు కదా, ఈ సచిన్ దేవుడు నాకేం చేశాడు, అన్ని కష్టాలే తెచ్చాడు, మరియు దేవుడు మరి నాకు ఏ మేలు చేశాడు అని దేవుడు నిందిస్తాడు. అలా నిందించకూడదు. నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. నీ పైన ఉన్న అధికారం ఎప్పుడు కూడా శపింపకూడదు.
ప్రార్థన చేయి. వారు అన్యాయస్తులైతే, దుర్మార్గులైతే, లంచగొండ్లైతే, శాడిస్టులైతే వారి కొరకు ప్రార్థన చేయి, కానీ వారిని శపింపకూడదు. సో నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింపు తడవ చేయకూడదు. అంటే మనం దేవుడికి ఇవ్వవలసినటువంటి 10వ వంతు కానీ, దేవుడికి ఇవ్వవలసిన మొదటి ఫలం కానీ, ప్రథమ ఫలమును కూడా తీసుకొచ్చే విషయంలో మనం అలక్ష్యము చేయకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సావిధంగా కొన్ని విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు. 23వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 23వ అధ్యాయంలో మరి దేవుడు ఏమంటున్నాడు? లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్త అంటే చెప్పండి. అబద్ధాలు, ఒకళ్ళ మీద అబద్ధాలు చెప్పటం, నిందలు మోపి చెప్పటం, వాడు ఏం చేయకుండానే చేశాడని చెప్పటం. లేని వార్తను పుట్టింపకూడదు. అది స్ట్రైట్ ఫార్వర్డ్. అన్యాయపు సాక్ష్యం పలకకూడదు. అన్యాయం సాక్ష్యం, తప్పుడు సాక్ష్యాలు చెప్పకూడదు. తప్పు చేసే వాళ్ళకు మాట వంతు పలకకూడదు. అన్యాయం అక్రమం చేసే వాళ్ళతో చేయి కలపకూడదు. సో న్యాయమును త్రిప్పివేయుటలో సమూహముతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యం పలకూడదు. వ్యాజ్యమాడు వాడు భేదవాడైనా వాడి అట్లా పక్షపాతము చూపించకూడదు. ప్రేమైనటువంటి ఎన్ని మంచి మాటలు దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా మరి ఎవరిదైనా ఒక ఎద్దైనా గాడిదైనా తప్పిపోతే నువ్వు చూసేవాడికి పానీలే నాకెందుకు అనుకోకూడదండి. వెంటనే త్వరగా తీసుకెళ్ళేది ఎవరిదో కనుక్కొని వాడికి అప్పచెప్పాలండి. సో ఆ విధంగా చాలా మరి దరిద్రుని వ్యాజ్యములో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా ఉండము. చూడండి ప్రియమైనటువంటి, అబద్ధమునకు దూరముగా ఉండాలి. 1000 అబద్ధాలు ఆడని పెళ్లి చేయమంటారు కదా, దట్ ఈస్ రాంగ్. యాక్చువల్లీ బిబ్లికల్లీ రాంగ్. వాక్యానుసారమైన తప్పది. అది లోకానుసారమైనటువంటి స్టాండర్డ్. అది దేవుని చిత్తానుసారంలో దేవుని దృష్టిలో సరైనటువంటిది కాదు. ఇంకేమంటున్నాడు? నిరపరాధి అయినను నీతిమంతుని న్యాయాన్ని చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను అంటున్నాడు. లంచము తీసుకోనకూడదు. లంచము దృష్టి గల వానికి వృత్తికర్మ కలుగు చేసి నీతిమంతుల మాటకు అపార్థం చేయించడము. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లున్నో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశంలో ఉంటారు కదా. 6 సంవత్సరములు పంట పండించాలి, 7వ సంవత్సరం వదిలేయాలి. ఎందుకో తెలుసా? పేదలు మరియు మరి అనాథులు ఉంటారు కదా, వారికి ఆ పరిగి నేర్కొనడానికి, ఆ మిగిలిపోయినటువంటి పంటలను వాళ్ళు తినడానికి ఆ పంటను వదిలేయాలి. సంవత్సరం 3 సార్లు మీరు పండుగలను ఆచరించాలి. పులిన రొట్టెల పండుగ 7 దినాలు ఆచరించాలి. ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగ. ఆ తర్వాత సంవత్సరం 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవాలి. ఈ 3 పండుగలు వారు ఆచరించాలి. నా బలులు రక్తము పులిసిన ద్రవ్యం తర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన ప్రభు ఉదయం వరకు నిలిచి ఉండకూడదు. నీ ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరము తేవలను. మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. అంటే తల్లిని పిల్లను చంపి ఒకేసారి తినకూడదు. సో ఆ తర్వాత ఏమంటున్నాడు దేవుడు? ఐగుప్తు గురించి చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని నేను కనాన్ దేశం గురించి చెప్తా ఉన్నాడు. పౌలు తెన్ను ప్రవహించి దేశం నేను తీసుకెళ్తాను. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడానికి ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఐ విల్ సెండ్ మై ఏంజల్ బిఫోర్ యూ టు కీప్ యూ ఇన్ ఆల్ యువర్ జర్నీ ఇన్ ది విల్డర్నెస్ అండ్ హీ విల్ లీడ్ యూ టు ది క్యానాన్ అని అంటున్నాడు. అయితే దేవుడు కొన్ని సూత్రాలు చెప్తున్నాడు. చూడండి 21వ వచనం, 21, 22 వచనం చదవండి. 23వ అధ్యాయము 21, 22 త్వరగా చదివితే మనం ముగించుకున్నాం. సమయం మీరిపోయింది. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, అయితే నీవు నా మాటని జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా
నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధి నేను. అంటే దేవుడే మన పక్షాన్ని వ్యాజ్యమాడతాడు. ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి ఆయన మాట వినేలా మనం మన శత్రువులతో ఆయన యుద్ధం చేసి మనకి జయాన్ని ఇస్తాడు. కాబట్టి మనం చేయవలసింది మనం చేసినప్పుడు దేవుడు ఆయన నామాన్ని గమనించుకుంటాడు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, అమోరీలను, పెరిజీలు, హీవీలను, హిత్తీలను 7 జాతులను మీ మధ్య నుంచి నేను తీసివేస్తాను. ఒకేసారి తీసివేయను, క్రమక్రమేణా తీసివేస్తాను. ఎందుకంటే అది మొత్తం ఖాళీ అయిపోతుంది. మీరు అభివృద్ధి చెంది ఫలించే వరకు క్రమక్రమంలో వారిని తోలివేస్తాను అంటున్నాడు. అయితే నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, నువ్వు నన్నే సేవించాలి అంటున్నాడు. సో నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను, కడుపు దిగబడినది గొడ్డుదీను నీ దేశం ఉండకూడదు, నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వ దేశములు వారికి ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ యొద్ద నుండి పారిపోనట్లు చేస్తానంటున్నా. కందిరీగలు నీకు ముందుగా పంపించేదను, అవి నీ ఎదురు నీ హివ్వీలను, కణాలను, హితులను వెళ్ళగొట్టును. దేవుడు ఈ విధంగా వారి కొన్ని సూచనలు చేస్తావు. నేను కణాన్ని తీసుకెళ్తాను, ఇలాగుండా నన్నే ఆరాధించాలి, అన్ని జనులను ఆరాధించకూడదు, విగ్రహాలను చేయకూడదు, సో నా ఆజ్ఞను గైకొనాలి అని దేవుడు వారికి చెప్తున్నాడు. కాబట్టి అలా విన్నట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తా ఉన్నాడు. సో నువ్వు అన్ని జనులతో వియ్యమందొద్దు, వారి దేవతలను నువ్వు పూజింపవద్దు, మరియు నువ్వు అలాగే చేసినట్లయితే వారు నీకు ఊరిగా ఉంటారు అంటున్నాడు. సో 32వ వచనం, 23వ అధ్యాయము 32వ వచనం చదవండి. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించినట్లా అది నీకు ఉరియగును గనుక ఉరి అగును అంటున్నాడు. ఏం ఊరి అవుతుంది? వారి దేవతలను పూజించినట్లా వారితో నిబంధన చేసుకునేలా అవి నీకు ఉరి అవును అని అంటుంది. దేవుడు స్పష్టంగా చెప్పాడు. చెప్పారు. కాబట్టి ఒక 22, 23, 21, 22, 23 అధ్యాయాల్లో కొన్ని న్యాయ విధుల్లోని దేవుడు అనుగ్రహించారు. సో వాటిని పాటించినట్లా ఇజ్రాయేలీలు ఆశీర్వదింపబడతారు. సో మనం కూడా వాటిని పాటించినట్లా మనం కూడా ఆశీర్వదింపబడతాం. సో దీని ద్వారా మనము కొన్ని న్యాయ సూత్రాలు నేర్చుకున్నాం. మరికొన్ని న్యాయ సూత్రాలు వచ్చే క్లాస్ నేర్చుకున్నాం. సంక్షిప్తంగా చేసి ముగిస్తాం. ఓకే అన్న. దేవా తండ్రి ప్రభువా స్తోత్రం నాయన, గొప్ప దేవ, నమ్మదగ్గ దేవ, ఆరాధనకి ఎగుడా నాయన తండ్రి స్తోత్రం నాయన. ఈ ఒక నాయన తండ్రి ఉదయకాలం నాయన బైబిల్ స్టడీలో ప్రభా మేమందరం ప్రభా మీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వేలాది వందనములు ప్రభా. దేవా తండ్రి నిజమే ప్రభా. దేవా నాయన తండ్రి మళ్ళా ఆయన తండ్రి మాకు ఎన్నో విషయాలు ప్రభా మీరు మాకు నాయన తండ్రి నేర్పిస్తూ వస్తున్నారు ప్రభా. అవును ప్రభా తండ్రి, మేము బైబిల్ చదివినప్పటికీ ప్రభా ఆ మర్మం మేము తెలుసుకోలేకపోయినాం ప్రభా. దేవాలంటే మర్మము మాకు నాయన తండ్రి మా మనోనేత్రాల ద్వారా ప్రభా, మా మనోనేత్రాలు తెరిచి ప్రభా వాటిని మాకు భుజిస్తున్నందుకు స్తోత్రం ప్రభా, సహాయం చేస్తున్నందుకు స్తోత్రం ప్రభా. దేవా తండ్రి అవును ప్రభా, మేము కూడా ప్రభా నాయన తండ్రి ఏ విధంగా అయితే ప్రభా దాసుడు ప్రభా నిరంతరం తన యజమానునికి ప్రభా దాసుడే నాయన తండ్రి నాయన తండ్రి ఉంటాడు ప్రభా. ఆ విధంగా ప్రభా మేము కూడా ప్రభా మిమ్మల్ని ప్రభా నిరంతరం నాయన మీకు దాసులుగా నాయన ఉండి ప్రభా నడుచుకునే లాభన మాకు నేర్పించున్నారు ప్రభా. దేవ తండ్రి నిజమైన భక్తి ప్రభా, నిజమైన భక్తి అంటే ఏంది ప్రభా మాకు నాయన మీరు తెలియజేసినందుకే స్తోత్రం ప్రభా. అవును ప్రభా దేవా తండ్రి మన ప్రభా నీ న్యాయ విధులు ప్రభా కట్టడంలో ప్రభా ఏ విధంగా నడుచుకోవాలి ప్రభా, ఏ విధంగా ఉండాలి నాయన తండ్రి, మళ్ళీ ఏం చేయకూడదు ఏం చేయాలి ప్రభా. దేవా తండ్రి ఎన్నో నాయన తండ్రి మన ప్రభా విషయంలో మాకు తెలియజేసినందుకు స్తోత్రం నాయన తండ్రి. అవును ప్రభా మా జీవితంలో నాయన తండ్రి మేము ప్రభా మీకు దాసులుగా మేము ఉండలేకపోతున్నాం నాయన తండ్రి. మా ఒక శరీర ఆశలు ప్రభా నాయన తండ్రి, ఒక లోక ఆశలు ప్రభా, నేత్రాశ, శరీరాశ, జీవటమం నాయన తండ్రి, వాటన్నిటిని ప్రభా మేము కాల్చివేసి నాయన తండ్రి ప్రభా మీకు దాసులుగా ఉండడానికి మాకు మీ కృపను దయచేస్తున్నందుకు స్తోత్రం ప్రభా. దేవా తండ్రి మేము నిజమైన భక్తి ప్రభా ఇతరులను ఆదరించినైనా తండ్రి అలాంటి మనసు మాకు కలిగజేయండి ప్రభా. దేవా తండ్రి నీ న్యాయ విధులను కట్టడాలను మేము అనుసరించి నడుచుకోవాలి ప్రభా.
దేవా తండ్రి మన ప్రభా మాకు ఈ ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించిన మీ వాక్యములు ప్రభా మా హృదయంలో మేము ఉంచుకొని వాటిని అనుసరించి నైనా తండ్రి మేము ప్రవర్తించలాగున సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి మన ప్రభా వచ్చిన నాయన తండ్రి మీ యొక్క నాయన తండ్రి బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరును కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి ప్రభా వాళ్ళకి అవసరతను అక్రతను ప్రభా మీరునైనా తీర్చండి, సహాయం చేయండి, మీ కృపలో భద్రపరచండి ప్రభా. ఈ చిన్న కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కొంచెము సబ్జెక్ట్